హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డే 15 వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే 59.25 అయితే ఉన్నానమాట. సో డే 14లో ఎంత ఉన్నానో ఎవరైనా వీడియో వాచ్ చేస్తుంటే ఒక్కసారి కామెంట్ చేయండి. సో ఎన్ని గ్రామ్స్ తగ్గాను అనేది మీకే తెలిసిపోతుంది. సెకండ్ టైం చెక్ చేసుకుంటే కూడా 59.25 ఉన్నానండి. ఒకవేళ మీరు కనుక నా వెయిట్ లాస్ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి నా ప్లేలిస్ట్ని చెక్అవుట్ చేసేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు తెలుస్తుంది ఓకే నా వీడియోస్ కూడా నచ్చుతున్నాయి అని చెప్పేసి. అందుకోసమని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. సో ఇక్కడైతే ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు డీటాక్స్ డ్రింక్ వచ్చేసి ధనియాలు అలాగే సోంపుతో అయితే చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా మరిగిన తర్వాత నేను కొంచెం ఈరోజు డీటాక్స్ డ్రింక్ బాగుండాలి అని చెప్పేసి ఇంకా పుదీనా ఆకులు కూడా యాడ్ చేశాను. ఈ పుదీనా వేయడం వల్ల ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందంటే చాలా మంచి ఫ్లేవర్ వచ్చిందనమాట. ట్రై చేయండి మీరు కూడా. ఇలా బాగా 1 గ్లాస్కి వచ్చేదాకా మరిగించుకున్న తర్వాత అయితే ఇంకా నేను ఇక్కడ ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. రోజు నేను ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ అయితే మీకు చూపిస్తున్నాను. ఎప్పుడైనా డీటాక్స్ డ్రింక్ తీసుకున్న రోజు నార్మల్ హాట్ వాటర్లో లెమన్ అయినా పిండుకొని తాగితే సరిపోతుందన్నమాట. ఇలా ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ మనం తాగడం వల్ల మనకి వెయిట్ లాస్ అనేది ఫాస్ట్ అవుతుందన్నమాట. మన మెటబాలిజం బాగా బూస్ట్ అయ్యి మన క్యాలరీస్ బర్న్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ లెమన్ తీసుకోవడం వల్ల మనకి తొందరగా ఆకలి అనేది అవ్వదన్నమాట. అలాగే ధనియాలు సోంపు తీసుకోవడం వల్ల మనకి డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మన స్కిన్ గ్లో అనేది పెరుగుతుంది. ఇక్కడైతే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఓట్స్తో స్మూదీ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ నాతో పాటు మా వారికి కూడా చేస్తున్నాను కాబట్టి నేను 4 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. పర్ పర్సన్ 2 టేబుల్ స్పూన్ ఓట్స్ అయితే పడతాయి. ఇక్కడ నేనైతే రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. ఈ ఓట్స్ తీసుకోవడం వల్ల మనకి మంచి ఫైబర్ అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే మంచి కార్బోహైడ్రేట్స్ అయితే వస్తాయి. ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇక్కడ వాటర్ యాడ్ చేసి అయితే ఓట్స్ని ఒక 10 మినిట్స్ పాటు అయితే నానబెట్టుకోవాలి. తర్వాత ఇక్కడైతే నేను చూడండి వాల్నట్స్ బాదాము నైటే నానబెట్టి పెట్టుకున్నాను. వాల్నట్స్ వచ్చేసి ఒక 4 తీసుకున్నాను. అలాగే బాదం వచ్చేసి ఇద్దరికి 7 అలా 14 అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా అలాగే 3 లైన్ డేట్స్ తీసుకున్నాను. ఒక ఫుల్ బనానా తీసుకున్నాను. ఈ గ్లాస్తో మిల్క్ వచ్చేసి నేను 2 గ్లాసెస్ మిల్క్ తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ మా వారికి చేసిన తర్వాత నేను చేసుకుంటున్నాను కాబట్టి నేను ఫస్ట్ ఒక గ్లాస్తో తనకి అయితే క్వాంటిటీ వేసేసి తనకు చేస్తున్నాను ఫస్ట్. తర్వాత అయితే ఇంకా స్మూదీ చేసుకునే జార్లోకి నేను ఓట్స్ యాడ్ చేసుకొని అలాగే పాలు యాడ్ చేసుకున్నాను. తనకి కొంచెం మీగడ యాడ్ చేశాను అనమాట. అందుకోసమని తనకి సపరేట్గా చేస్తున్నాను నేను ఇక్కడ. తర్వాత లైన్ డేట్స్ యాడ్ చేశాను. ఇక్కడైతే కౌంట్ చేసి ఎవరికి ఎన్ని వాల్నట్స్ వేయాలో అన్ని మాత్రమే వేస్తున్నాను. తనకి 2 వేసాను. తర్వాత ఒక 7 బాదం అయితే తనకి యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇలా వాల్నట్స్ బాదం తీసుకోవడం వల్ల మనకైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుందన్నమాట. అలాగే తనకు చూడండి ఒక హాఫ్ బనానా అయితే యాడ్ చేస్తున్నాను. మనకి ఈ హాఫ్ వేసుకోవడం వల్ల మనకి స్వీట్నెస్ అనేది సరిపోతుంది. అలాగే నేను లైన్ డేట్స్ కూడా వేసాను కదా, స్వీట్నెస్ అయితే చాలా బాగుంది. మనం ఎలాంటి యాడెడ్ షుగర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇలా పెట్టేసుకొని ఇంకా మనం దీన్ని మంచిగా బ్లెండ్ చేసేసుకోవడమే. మీలో ఎవరైనా ఈ స్మూతీ ట్రై చేశారా, చేసుకొని తాగి కానీ టేస్ట్ చేశారా? మీరు ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం అని చెప్పేసి లైన్ డేట్స్ వేసుకున్నాను కదా, లైన్ డేట్స్ కాకుండా మీరు అంజీరా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా మెత్తగా బ్లెండ్ అయిపోయిన తర్వాత ఇంకా సర్వింగ్ గ్లాస్లోకి అయితే తీసేసుకోవడమే. నేను మా వారికి చేసినప్పుడు దాన్ని వీడియో తీయలేదు. నాకు చేసినప్పుడైతే ఇక్కడ నేను గ్లాస్లో వేస్తున్నప్పుడు షూట్ చేశాను అనమాట. సో మా గ్లాస్ కూడా పక్కనే ఉంది. వాళ్ళందరం బ్రేక్ఫాస్ట్ లేట్గానే తీసుకున్నాము, లేట్గా లేసామన్నమాట. అందుకోసం అని చెప్పేసి సో నేను వచ్చేసి ఇక్కడ 200 ml అయితే తీసుకున్నాను. మనకి 200 ml అనేది మనకు సరిపోతుంది. ఒకవేళ మనకు ఆకలేస్తే మనం మిడ్ మార్నింగ్ స్నాక్ ఏదైనా తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేనైతే పాపకు కూడా ఇస్తున్నాను. పాపకి చిన్నప్పటి నుంచి ఓట్స్ అలవాటు చేశానని చెప్పాను కదా, అందుకోసమని పాప కూడా ఓట్స్ స్మూతీ అయితే మంచిగా తాగుతుందనమాట. తనకు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ పెట్టాను నేను. తర్వాత అయితే కొద్దిగా స్మూతీ అయితే ఇస్తున్నాను. తను తాగినంత తాగుతుంది, మిగిలింది వదిలేస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇలా ఇస్తుంటాను అనమాట. అలవాటు అవుతుంది కదా ఇప్పటి నుంచి ఇస్తేనే, తర్వాత ఒకేసారి ఇస్తే వాళ్ళు వద్దు వద్దు అని అంటారు.
ఇంకా తర్వాత లంచ్‌లోకి అయితే నేను ముందు రోజు నైటే రాజ్మా, అలాగే అలసంద గింజలు, అలాగే తెల్ల శనగలైతే నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే శుభ్రంగా వాష్ చేసుకొని అందులో ఎసరు పోసేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసి మూత పెట్టేసి ఇవి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికేలోపు నేను పక్కన గ్రేవీ అయితే రెడీ చేసుకుంటున్నాను. గ్రేవీ కోసం అని చెప్పేసి నేను ఇలా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను బారుగా. ఇంకా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి అందులో ఆనియన్స్ యాడ్ చేసి ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఒక 3 లవంగాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా వేరే ఎక్కువ ఏం మసాలాలు యాడ్ చేయట్లేదు. ఇంతే మసాలా అయితే యాడ్ చేశాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ మసాలా అయితే సరిపోతుందనమాట. మంచిగా వచ్చింది, చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇలా ఆనియన్స్ ఫస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు చూసుంటే ఇక్కడ నేను కొంచెం తెల్ల నువ్వులు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇంకా కొద్దిగా టమాటాలు ఉన్నాయి కదా, టమాటాస్ మంచిగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. తొందరగా కొద్దిగా మగ్గాలి అని చెప్పేసి నేను చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటే ఈ పీసెస్ అనేవి కొంచెం మెత్తగా అవుతాయి. తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని బ్లెండ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఒక 10 మినిట్స్ కొంచెం పక్కకు ఉంచానండి. బాగా చల్లగా కాదు, కొద్దిగా చల్లగా అయ్యేంతవరకు అయితే ఉంచి ఇలా మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ అయ్యేలాగా చేసుకున్నాను. సో దట్ మన గ్రేవీ అనేది మంచిగా వస్తుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకోవాలి. సో చూడండి, ఇక్కడైతే మెత్తగా పేస్ట్ అయిపోయింది. తర్వాత అయితే ఇంకా నేను కుక్కర్ విజిల్ తీసేసి ఈ అలసంతలు ఇవి కూడా ఉడికాయా లేదా అయితే చెక్ చేసుకుంటున్నాను. అవి కూడా మనకు ఒక 3 విజిల్స్ వస్తే మంచిగా ఉడికిపోయాయి అన్నమాట. ఇవి మనం ముందు రోజు నైటే నానబెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయండి. చూడండి ఎంత మంచిగా అయితే ఉడికిపోయాయి. ఇలా ప్రెస్ చేస్తే ప్రెస్ అయిపోతున్నాయి అనమాట. అలా అయితేనే మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట. తర్వాత నేను సేమ్ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, తర్వాత ఆనియన్స్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ గ్రేవీలో నేను ఎలాగో పసుపు వేసాను కదా, అందుకోసమని ఇక్కడ నేనేమి పసుపు అయితే యాడ్ చేసుకోలేదు. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే నేను ముందుగా ఉడికించుకున్న గింజలన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో. ఇలా గింజలు మీరు కొద్దిగా మ్యాష్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే డైరెక్ట్ కూడా యాడ్ చేయొచ్చు. నేను కొద్దిగా కొన్ని గింజలు అయితే ఇలా మ్యాష్ చేసి అయితే యాడ్ చేశాను అనమాట. ఇక్కడ నా దగ్గర క్లిప్పింగ్ మిస్ అయింది. కొద్దిగా గింజలు అయితే నేను మ్యాష్ చేసి యాడ్ చేశాను. సో ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే గ్రేవీ ఎంత మంచిగా చిక్కగా వచ్చిందో అలాగే అంత టేస్టీగా కూడా ఉందన్నమాట. ఇలా మొత్తం గ్రేవీ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం ముందు గింజలు ఉడికేటప్పుడు మనం కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసాము. కారం, ఉప్పు అయితే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే కొంచెం తక్కువగానే వేసుకున్నాను. ఎందుకనంటే మేము కొంచెం కారం తక్కువగానే తింటాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మేము కొద్దిగా కారం తక్కువగానే తింటాము. తర్వాత అయితే ముందు మనం ఉడికించుకునేటప్పుడు కొద్దిగా వాటర్ మిగిలాయి కదా, ఆ వాటర్ అయితే ఇక్కడ కొంచెం యాడ్ చేసి మనం ఇది కొద్దిసేపు మరిగించుకోవాలన్నమాట. అప్పుడు మనకి కర్రీ అనేది మంచిగా ఉడుకుతుంది. గింజలకు కూడా మసాలా అనేది బాగా పడుతుందన్నమాట. ఇక్కడ అయితే నేను కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకున్నాను, ఎక్కువ కాదు. ఒక 3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ ఇక్కడ. తర్వాత కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పట్టి చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇక్కడ మూత పెట్టేసి అయితే నేను ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నాను. మంచిగా కర్రీ అయితే గుజ్జుగా ఉడికిపోయింది. చూడండి అసలు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా ఉందో, ఎంత యమ్మీగా ఉందంటే అంత యమ్మీగా ఉందన్నమాట కర్రీ. ఇంకా రైస్ కర్రీ ఉడికిపోయిన తర్వాత అయితే ఇక్కడ నేను సాలాడ్లోకి కీరా దోస, అలాగే క్యారెట్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి నా లంచ్ ప్లేట్ అనమాట. ఈరోజైతే నేను 100 గ్రామ్స్ బాస్మతి రైస్, అలాగే కుకుంబర్, అలాగే క్యారెట్, అలాగే ఒక ఫుల్ కప్ నిండా శనగల కర్రీ,
అలాగే ఒక చిన్న కప్లోకి హాఫ్ అయితే పెరుగు తీసుకున్నాను అనమాట. పెరుగు తీసుకోవడం వల్ల మనకి మంచి డైజెషన్ అవుతుంది. అలాగే కుకుంబర్, క్యారెట్ తీసుకోవడం వల్ల మనకి మంచి ఫైబర్ అలాగే విటమిన్ ఏ అయితే వస్తుందన్నమాట. అలాగే పప్పు తీసుకోవడం వల్ల మనకి మంచి ప్రోటీన్ వస్తుంది. ఇక్కడ నేనైతే ఈరోజు బ్రౌన్ రైస్కి బదులుగా బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇలా బాస్మతి రైస్ తీసుకోవడం వల్ల మనకి బ్లడ్లో షుగర్ అనేది స్లోగా కలుస్తుంది అనమాట. సో మనం వైట్ రైస్కి బదులుగా ఇలా బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను డిన్నర్లోకి అయితే ఒక్క చపాతీ అలాగే కొద్దిగా సొరకాయ కర్రీ అలాగే పొద్దున్న చేసిన కొంచెం శనగల కర్రీ అయితే తీసుకున్నాను. ఈరోజు మా హాస్టల్లో వచ్చేసి ఈరోజు సొరకాయ కర్రీ చేశారనమాట. అబ్బా మంచిగా వెజిటేబుల్ కర్రీ ఉంది ఈరోజు అని చెప్పేసి ఇంకా మంచిగా హాస్టల్కి వెళ్ళి అక్కడే ఒక చపాతీ తీసేసుకొని అక్కడే తినేసాను అనమాట. నేను అలా హాస్టల్కి అలా వెళ్తుంటాను కాబట్టి అప్పుడప్పుడు ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి హాస్టల్లోనే చేసేస్తాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా మీలో ఎవరైనా నా వెయిట్ లాస్ వీడియోస్ మిస్ అయిపోయి ఉంటే ఒక్కసారి ప్లేలిస్ట్ చెక్ చేసేయండి. ప్లేలిస్ట్లో అయితే నేను డే 1 నుంచి డే 15 వరకు అయితే వెయిట్ లాస్ వీడియోస్ అయితే యాడ్ చేశాను. ఆల్మోస్ట్ నేను 3 kgs అయితే లాస్ అయ్యాను అనమాట ఈ 15 daysలో. Thank you so much for watching this video. Bye bye.